హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు తిరుమల వ్లాగ్తో పాటు నేను తిరుమలలో మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మేము అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరాం తిరుమలకి. హైదరాబాద్ నుంచి 10 hours కార్లో బై రోడ్ వెళ్తే 10 hours పడుతుందండి. కడప వరకు అయితే 4-lane రోడ్ ఉంటుంది. తర్వాత ఒక 150 kilometers వరకు సింగిల్ రోడ్ ఉంటుంది. అక్కడ కొంచెం లేట్ అవుతుందండి. ఇది వచ్చేసి శ్రీనివాస్ సేతు అని తిరుపతిలో డైరెక్ట్ మనం సిటీకి టచ్ అవ్వకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ కట్టారు. అది నేను మీతో షేర్ చేస్తున్నాను. మేము కూడా ఫస్ట్ టైం ఇది చూస్తున్నాము. లాస్ట్ టైం మార్చ్లో వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈసారికి ఓపెన్ అయిపోయింది. నేను నా లాస్ట్ వీడియోలో అలిపిరి నుంచి తిరుమలకి నడకదారి ఎలా ఉందో చూపించానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి మేమున్న రూమ్ అండి. సన్నిధానం గెస్ట్ హౌస్ తీసుకున్నాం మేము. ఇది పర్ డే 6,800 పడుతుందండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఒక చిన్న సిట్టింగ్ హాల్ ఉంటుంది. మధ్యలోకి హాల్ కమ్ డైనింగ్ టేబుల్ ఉంది. చాలా బాగుందండి. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ ఇట్లా 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే అయితే మనందరం ఒకటే దగ్గర ఉండి మంచిగా స్పెండ్ చేయొచ్చు టైమ్. ఇవి వచ్చేసి 3 bedrooms అనమాట. మాకు ఒక బెడ్రూమ్, మా అత్తగారికి ఒక బెడ్రూమ్ అండ్ పిల్లలు, అండ్ మా మమ్మీ డాడీ అట్లా 3 bedrooms కలిసి వస్తాయని మేము కూడా ఇట్లా ప్లాన్ చేసాము. ఇది ఓన్లీ మనకి రికమెండేషన్ వాటిల్లోనే వస్తాయండి. పద్మావతి గెస్ట్ హౌస్కి వెళ్ళి మనము రికమెండేషన్ లెటర్ ఇస్తే ఈ రూమ్స్ దొరుకుతాయి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా ఇండియన్ వెస్టర్న్ అన్నీ ఉన్నాయండి. హాట్ వాటర్ ఫెసిలిటీ. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం తీసుకున్నామండి. అది చాలా బాగా అయింది దర్శనం అయితే. అది అయిపోయినాక మేము ఆఫ్టర్నూన్ నుంచి జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. శ్రీవాణి ట్రస్ట్కి మనం ఆన్లైన్లో కానీ అక్కడికి వెళ్ళి కూడా 10,000 కడితే మనకి ఒక బ్రేక్ దర్శనం టికెట్ కొనుక్కోవడానికి ఛాన్స్ వస్తుందండి. అలా పర్ టికెట్ మనకి 10,500 అవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే టీటీడీ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి తిరుమల కొండ నుంచి 2-3 kilometersలో ఉంటుంది. అంజనాద్రి కొండ మీద జపాలి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి. ఇక్కడ మనము ఒక 2 kilometers వరకు మెట్లెక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ పెద్ద ఏజ్ వాళ్ళైతే ఒకసారి చూసుకోండి. 7 కొండల్లో ఒక కొండ హనుమంతుడి మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వర్ధిల్లుతోందండి. అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే ఈ అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం ఉన్న ప్రదేశం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లుగా మరో కథనం ఉందండి. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయండి. ఇలా మనం వెళ్తున్న దారిలో గాంధీ తాతలాగా తయారై కూడా ఉన్నారండి. మా బాబు నమ్మలేదు. రామతీర్థం ఇంకా సీతాతీర్థం మనకి ఆలయానికి తూర్పుకి ఒకటి, పడమరకి ఒకటి ఉంటాయండి. జపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవలు చేసేవారంట. శ్రీనివాసునికి జపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జపాలి అనే పేరు వచ్చింది.
జవహర్ రెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీవారి పరమభక్తుడు సేవకుడైన హనుమంతుని జన్మ రహస్యాన్ని ఛేదించే మహోత్తర కార్యాన్ని శ్రీకారం చుట్టారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలలే అని ప్రకటించడంతో జపాలి తీర్థానికి మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలను రచిస్తుంది. మేమైతే గుడి దగ్గరికి చేరుకున్నామండి. ఇప్పుడు గుడి దగ్గరే మనకి తమలపాకులు, ఆకు పూజకి, అర్చనకి కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. 108 ఆకులతో తమలపాకులు దండ గుచ్చి పెట్టారు. మనం కావాలంటే ఇక్కడే తీసుకొని ఆంజనేయ స్వామికి వేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ పూజ సామాన్ అన్నీ ఇక్కడే లభిస్తాయండి. ఆకులు, సింధూరం అన్నీ ఇక్కడే అమ్ముతారు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6కి ఓపెన్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు. మధ్యలో 1 గంట నుంచి 2 దాకా బ్రేక్ ఉంటుందండి. ఇదే అండి రామతీర్థం అన్నా కదా, శ్రీరామకుండ అని ఉంటుంది. 1 కిలోమీటర్ దూరంలో సీతాకుండ ఉంటుంది, అంటే సీతమ్మవారి తీర్థం. ఇదంతా ఆలయానికి చుట్టుపక్కల మనకి స్థల పురాణం అన్నీ రాసి ఉన్నాయండి. మీరు కావాలంటే చదవచ్చు. నేను మ్యాక్సిమం ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఆలయానికి ముందుగా ఇది రావి చెట్టు అండి. రావి చెట్టుకి కూడా సాక్షాత్తు వినాయకుడే ప్రత్యక్షమయ్యారు. రావి చెట్టు ముందు భాగంకి మనకి వినాయకుడు రూపంలాగా ఫామ్ అయిందనమాట. అది కూడా చాలా వింత. ఈ కొండ మీద అంతా నిజంగా పవర్ ఉందండి. మేము కరెక్ట్గా 12:50 ఆ టైంకి వెళ్ళామండి గుడి లోపలికి. వెంటనే మూసేసే టైం అనమాట. చూస్తున్నారు కదా, టైమింగ్స్ రాసి పెట్టారు. ఇక్కడ మనము అన్నదానంకి కూడా కట్టచ్చండి. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. మేము కూడా 1116 కట్టాము. అయితే మనకి దద్దోజనం మంచిగా అప్పటిదప్పుడే దద్దోజనం పెట్టి ఇచ్చారు. అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి నిత్యం అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ఉడతలు కూడా ప్రత్యేకత అండి. మనం ఎక్కడా చూడలేము అంత పెద్ద ఉడతలు. మనం ఏమిచ్చినా మంచిగా తింటాయి కూడా. కానీ వర్షాల వల్ల మేము ఈసారి వెళ్ళినప్పుడు చాలా తక్కువ, 1-2 కనిపించినాయి. ఇదే అండి మన మెయిన్ మూల విగ్రహము, లోపలిది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది వచ్చేసి రామకుండ్. అటు చూపించాను కదా, అటు సీతాకుండ్ ఉంటుంది. 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మళ్ళీ జపాలి తీర్థం దర్శనం అయిపోయినాక మేము ఇంకా తిరుమల నుంచి బయలుదేరామండి. ఇప్పుడు నేను గోవిందరాజ స్వామి గుడి షాపింగ్ చూపిస్తాను. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్తే తిరుమలలో కన్నా గోవిందరాజ స్వామి గుడి దగ్గర షాపింగ్ చాలా బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతుంటాయండి. ఇంకా వెరైటీస్ కూడా అన్ని రకాలు ఒకటే లైన్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దండలు కానీ, దీపాలు కానీ ఏవైనా దొరుకుతాయండి. అసలు ఈ గోవిందరాజస్వామి ఎవరు అంటే వెంకటేశ్వర స్వామికి అన్న అంటండి. తమ్ముడు అయిన వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలిసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకున్నాడు. వెంకటేశ్వర స్వామికి మొక్కినా కూడా మనకి గోవిందరాజస్వామి అనుమతి కూడా ఉండాలంటండి. దాని వెనుక ఒక చిన్న కథనం ఉంది. సంతానం లేని ఒక కాశీరాజు కుటుంబ సమేతగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్ష కోరేందుకు తిరుమల వచ్చారంట. స్వామిని సేవించుకుంటే ఒకరోజు రాణికి స్వామి ప్రత్యక్షమై, నీకు సంతానం ఇస్తా, నీ ముక్కుకున్న నినసామని నాకిమ్మని అడిగారట. దాంతో భర్త ఆజ్ఞకి లోబడి ఉన్నానని చెప్పిందట. ఇది విని స్వామి, అప్పుడలా అయితే నేను నా అన్న గోవిందరాజుకు ఆధీనున్నై ఉన్నాను. అతడు నీకు సంతానాన్ని ఇవ్వమంటేనే నేను ఇవ్వగలను అని అన్నాడట. అందుకని వెంకటేశ్వర స్వామికి అన్నగా భక్తులు సంభవిస్తూ ఉంటారు. మేము కూడా ఈ గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నామండి మా పూజా రూమ్లోకి. చాలా బాగుంది. వెరైటీస్ చాలా వచ్చినాయి. మాకు ఆల్రెడీ పెద్ద ఫోటో ఉండేది, 20 years బ్యాక్ మా మామగారే కొనింది. మేము ఇప్పుడు దేవుడి రూమ్ కోసం కొత్తగా దేవుడి రూమ్ చేయించుకున్నాం రీసెంట్గా. ఆ రూమ్లోకి పైనకి పెడితే బాగుంటుందని కొత్త వెరైటీ చూస్తున్నాము.
ఇదే అండి, మీకు అన్ని డిస్ప్లే చేస్తాను. ఈ లైట్ గోల్డ్ వరకే వేసుకోవచ్చు, ఇది ఆఫ్ చేసుకోవచ్చు మనకు. బాగుంటుంది చూడండి సార్. రేట్ ఏదైనా చెప్తే చూడొచ్చండి. చూడండి నేను తగ్గించి సార్ చెప్పాను కదా సార్, తెల్లారి మాకు రేట్ చెప్తే చూద్దాం. ఈ లైట్ వరకే కూడా పెట్టుకోవచ్చు సార్, మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఇది ఎల్ఈడి సార్ మొత్తం ఇది. మా దగ్గర ఆల్రెడీ సార్ దానికన్నా ఇది క్వాలిటీ ఉంటుంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 18,000 అండి. మాకు లాస్ట్కి 15,000కి ఇచ్చారు. సో ఇది ప్యాక్ అంతా చేయించుకొని మేమైతే ఇంటికి వచ్చాము. నెక్స్ట్ వీడియోస్లో నేను నా వీడియోని చూపిస్తాను. మా పూజ రూమ్ టూర్లో నేను అన్నీ షేర్ చేస్తాను. ఇదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిషితా రాక్స్.